చెప్పు, ఒప్పుకున్నావా లేదా? వద్దమ్మా, ఈ రంగులతో. అవునమ్మా, మనకి రంగులతో. చెప్పిన మాట వినమ్మా, బుద్ధిగా చదువుకో. నిజం చెప్పు, నువ్వు వేషం వేసావా లేదా? వేశాను. కళ, అమ్మా నువ్వు వేషం వేసావా? మనకు ఆ రంగులు మేకప్లు వద్దన్నా వినకుండా నువ్వు సినిమాలో వేషం వేసావా? ఎందుకే? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తావు? వద్దన్న పని ఎందుకు చేసావు? నార్మల్, నువ్వు ఎంత పని చేసావు? ఏది నాకు ఇష్టం లేదు, ఏది నువ్వు కాకూడదు అనుకున్నాను, అదే పని చేసి వచ్చావా? వద్దు, నా కంటి కనిపించకు. మనకి రంగులు మేకప్లు ఎందుకు వద్దన్నావో ఇప్పుడు అర్థమయ్యింది. నువ్వు అనుకున్నట్టే జరిగింది. నా జీవితం కూడా నీ జీవితంలాగే మారింది. అయినా నేను ఓడిపోనమ్మా. నీలా వెనక్కి తిరిగి చూడను. నేను కళం కిందనైనా కళల్ని మాత్రం వదిలిపెట్టను. నువ్వు సాధించలేనిది నేను సాధిస్తాను. దారేదైనా కానీ అనుకున్న చోటికి చేరుతాను. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేనెప్పటికైనా హీరోయిన్ అవుతాను, అయి తీరుతాను. నమస్తే. దండాలు రండి, కూర్చోండి. సిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏమిటి భలే హుషారుగా ఉన్నారే? ఉండ మరి, తాయిలానికి సంబరపడిన పిల్లాన్ని, తాంబూలానికి ఆనందపడిన మగాన్ని చూద్దారి. అది సరే కానీ విషయం ఏమిటో చెప్పండి. అరే నాకు చెయ్యేస్తుంది. సిగ్గెందుకు, చెప్పండి. అది నువ్వు పంపావని నిన్న నా దగ్గరికి కళొచ్చింది. వచ్చి నేను చెప్పను, నాకు సిగ్గేస్తుంది. అదన్నమాట సంగతి. అందుక కళకళ్ళాడిపోతున్నారు. మీ ఆనందం కోసం నేను ఎన్ని పాటలు పడ్డానో తెలుసా? ఆ కళ్ళ నొప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. నిజంగా మీ మీద ఒట్టు సత్యాలు ఎందుకని, నువ్వు పడ్డ కష్టానికి నీకేటి కావాలో చెప్పు. చెప్పనా? చెప్పు, ఏటి కావాలో చెప్పు. నా డ్యూయల్ రోల్తో సినిమాని మీ బ్రదర్స్ ఇద్దరు తొందరగా స్టార్ట్ చేస్తే. అంతే కదా, మరి అందుకోసమే కదా నేను వచ్చింది. ఇదిగో అడ్వాన్స్ కూడా అన్నయ్య పంపించాడు. ఎంతట? 5 లక్షలు. 5 లక్షలా? మరి అంతే కదమ్మా. ఏంటంతే? నీ రెమ్యూనరేషన్ 15 లక్షలే కదమ్మా. నా రెమ్యూనరేషన్ 15 అని మీకెవరు చెప్పారు? అన్నయ్య. అయినా ఒకటి చెప్పేదేంటమ్మా, నాకు తెలియపోతే కదా. మీకు తెలీదు, మీ అన్నయ్యకు తెలీదు. ఇప్పుడు నా రేటు 25, అంటే 25 లక్షలు. అడ్వాన్స్ గా 10 లక్షలు తీసుకుంటున్నాను, అది బ్లాక్ లో. మిగతా 15 వైట్ లో తీసుకుంటున్నాను. ఎక్కువేమో.
ఆ ఏం కాదు, ఈ రేటు మామూలే. హ, కాకపోతే డ్యూయల్ రోల్ అంటే తల్లి మనకి చెప్పకు. పాతిక అన్నావు. ఓకే, ఈ 5 ముహూర్తానికి అడ్వాన్స్గా తీసుకో. రేపు మరో 5 పంపిస్తా. ఎల్లుండి షూటింగ్. అన్నయ్య విదేశీ పర్యటనలో ఉన్నాడు. ఓ. కావాలంటే వచ్చాక మళ్ళా మాట్లాడుకుందాం. వస్తా. చెనే అమ్మా బంగారు వండుకమ్మా. ఐచిమ్ తింటావా? పాపం కష్టమేమో కలది, ఫలితమేమో దీంది. మళ్ళీ ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలరు. అబ్బబ్బబ్బబ్బబ్బ. బుజ్జి. బాధపడకు కళ, బాధపడకు. మన ఇద్దరిది ఒకటే కష్టం. నీకు అమ్మలేదు, నాకు కూడా అమ్మలేదు. సతీష్, అవును కళ, నేను మా ఊరు వెళ్ళేసరికి అంతా అయిపోయింది. అమ్మ చనిపోయింది. దినాలు అవి పూర్తి చేసుకొని నాన్నతో తెగతింపులు చేసుకొచ్చేసరికి ఇదిగో ఎన్ని రోజులైంది. నాన్నగారితో తెగతింపులా? అవును కళ, అలా దినాలు అయ్యాయో లేవో ఓ పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని పట్టుబట్టారు ఆయన. నాకు ఇష్టం లేదు, వద్దన్నాను. అంతే, మాట మాట పెరిగింది. నేను ఇటు వచ్చేసాను. ఎంత పని చేసావు! ఆ పిల్లని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాల్సిందే. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు సతీష్. మరి ఈ అనాథ కోసం ఆస్తుల్ని అయిన వాళ్ళని వదులుకోవడం అవివేకం కాదంటావా? కాదు, వివేకంతోనే బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పు, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? సతీష్, నీకోసమే, నీకోసమే కళ. ఉన్న ఊరిని కన్న తండ్రిని కాదనుకుని ఇక్కడికి వచ్చింది. చెప్పు, పెళ్ళెప్పుడు చేసుకుందాం? పెళ్ళా? అవును, చెప్పు, పెళ్ళెప్పుడు చేసుకుందాం? వద్దు, ఇప్పుడప్పుడే ఊసొద్దు సతీష్. ఏ, ఏం లేదు, ఈ స్థితిలో ఇప్పుడప్పుడే. ఇష్టం లేదు అంటాం. ఓకే, ఈ స్థితిలో నిన్నిక్కడ ఒంటరిగా ఉంచటం కూడా నాకు ఇష్టం లేదు. కమాన్. ఎక్కడికి సతీష్? మన ఇంటికి. ఈ మధ్య ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా తీసుకున్నానులే. ఇద్దరం కలిసి అక్కడే ఉందాం. నేను రాలేను సతీష్, ఇక్కడే ఉంటాను. ఏ, పెళ్లి కాకుండా ఆడా మగ ఓ ఇంట్లో కలిసి ఉండడం మంచిది కాదు. నా మీద నీకు అనుమానమా? కాదు, నీ మీద గౌరవం. పెళ్లి కాకుండా నాలాంటి జూనియర్ ఆర్టిస్టుని ఇంట్లో పెట్టుకుంటే చూసేవాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిన్ను చెడిపోయావంటారు. కళ, మనిద్దరి స్నేహాన్ని అక్రమ సంబంధం అంటారు. అందుకే కదా పెళ్లి చేసుకుందాం ఉంటుంది. ఆ విషయం ఇప్పుడు ఎత్తద్దన్నానుగా, ప్లీజ్. సరే, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడే పెళ్ళి. సరేనా? వస్తాను. సతీష్,
గట్టిగా గట్టిగా దండం పెట్టుకో పాప. దెబ్బకి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోవాలని దండం పెట్టుకో. పండు మేడం ఏంది napkin. నువ్వు కాయగొట్టు. అమ్మమ్మ ప్రొడ్యూసర్ తర్వాతే డైరెక్టర్, మీ తర్వాతే నేను. మందు మీరు కొట్టండి, ఆ? ముందు మీరు కొట్టండి, అలాగంటవా? అంతే. సరే. రైట్ రా ఏడు వచ్చి ఫోటోగ్రాఫర్ టైం ఎంత ఈరోజు కూడా లేటేనా ఏ రేరా వాళ్ళని రమ్మని మంచి చెప్పి పంపించావా? నీ చేతు నువ్వు కాయగొట్టు. నేనెందుకండి? ఎందుకంటే వేటి మేడంకి నువ్వు డూప్ అయితే మాకు సెకండ్ హీరోయిన్ కింద లెక్క. కొట్టు కొట్టు. అదేంటమ్మా పెద్ద ఆయన అంత అభిమానంతో కొట్టమంటుంటే వద్దంటావేమిటి? వెళ్ళు వెళ్ళు. రా. అదనమాట, భలే ఉంది కదండి, మంచి కలరు. చాలా బాగుందమ్మా. ఇప్పుడు తండ్రి తండ్రి ఈ పెంపుడు తండ్రి మీ ఆస్తి కాజేద్దామన్న ఆలోచనతో మిమ్మల్ని రివాల్వర్తో కాలుస్తాడు. అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఇట్నుంచి మీ పోలికతో ఉన్న మీ చెల్లెలు, అంటే ఈ ఈ పిల్ల కళ, మీ చెల్లెల క్యారెక్టర్ డూప్, మిమ్మల్ని కాపాడడానికి అడ్డంగా వచ్చి ఆ గుండు దెబ్బ తను తిని గిలగిల్లాడి ఒడ్డును పడ్డ చేపలాగా కొట్టుకొని చచ్చిపోతుంది. అదమ్మా సీను. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. మరి ముహూర్తం షాట్ తీసుకుందాం మేడం. ష్యూర్. పండు టచ్ అప్ ఇవ్వు. కాస్ట్యూమ్స్ ఏమయ్యా కింద గోల్డ్ బిట్స్ కుట్టమని చెప్పాను కదా. అవును మేడం. రేపు పొద్దునే కుట్టి పెట్టు. రివాల్వర్ ఏది? జాగ్రత్త పట్టుకో. ఏమి రెడీనా? రెడీ సార్. క్లాప్ ఇన్. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏయ్, గుర్తుడు. నేనే తప్పుకో. నేనేనంటే అయ్యో నేను గట్టిగా మాట్లాడితే గుర్తుడు, మా ఏం? నాన్న వింటే పేల్చేస్తాడు తుపాకీతో. షూట్. చెల్లి చెల్లి కట్. చెల్లి. ఎలా ఉందండి ముహూర్తం షాటు? బాగుంది కానీ కళ అప్పుడే చచ్చిపోవడం మాత్రం బాలా. ఆహాహా, ఈ షాట్లో చచ్చిపోయింది అంతే. కాకపోతే త్రోట్ సినిమా అంతా ఉంటుంది. మీకు నచ్చినట్టుగా కళను ఎలా ఎక్స్పోజ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఆ సంగతి నాకు విడిచిపెట్టండి. అంతేనంటావా? ఆ, సరే అయితే రండి, ప్రెస్తో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను, మాట్లాడుకుందాం. పదండి. పద. తర్వాత చెప్పండి మేడం. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేను చేస్తున్న 2 క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అయ్యేవే. అందుకే కథ చెప్పగానే వెంటనే ఓకే చేశాను. ఓహో. డౌట్ లేదు, ఈ సినిమా డెఫినెట్ గా 100% హిట్. జలుపుతుమ్మ, మీరేం భయపడకండి. డైరెక్టర్ గారు ఆ, కథని కాస్తంత బ్రీఫ్గా చెప్తారా? అసలు కథ ఏంటంటే, నే చెప్తా రాసుకోండి. చెప్పండి. కథేం లేదు, 8 పాటలు, 8 ఫైట్లు, సపరేట్ కామెడీ ట్రాక్, శుభంగాడు అంతే. అంతే అంటారా? లేకపోతే సినిమా కథ ఏందయ్యా? స్టార్ ఇమేజ్ ముఖ్యం, అందుకే కదా మంజరి గారు నెట్టుకున్నాం. ఆవిడే మొదటి నుంచి శివరాత్రి వరకు నెట్టుకుపోద్ది. ఇంకో విషయం తెలుసా? పాపది డ్యూయల్ రోలు. మరి చెప్పరే. చెప్పగా రాసుకో. ఇంకో విషయం, కళ ఇలా రా. దా. రా. చూడు, మేలిం బంగారం, సరికొత్త పరిచయం, పేరేమో కళ. ఏం వేస్తున్నారు ఇందులో? నన్ను అడుగు, నే చెప్తా. అమ్మాయి మంజరికి డూపుగా యాక్ట్ చేస్తుంది. మంజరిది ఇందులో డూయల్ రోల్ కదా,
అందులో ఓ రోజు పాపది ఓ రోజు మంజడిది. మేడం మేడం డూప్ కి డ్యూయల్ రోల్ కి తేడా తెలియదు వాడికి. మీరు ఒక్క పని తిన్నగా చేయరు కదా. ఇప్పుడు చూడండి ఎంత గొడవ ఏమిటో. ఏమైంది ఇప్పుడు? నువ్వు కాస్త వెళ్ళమ్మా. ఏమిటేమిటి సార్, మేడం గారికి కోపం వచ్చింది. ఎందుకు? డూపును ఎవరైనా ప్రెస్కి పరిచయం చేస్తారా? ప్రపంచ సినిమా చరిత్రలోనే లేదు. లేదు కాబట్టే చేశానయ్యా. చరిత్ర సృష్టిద్దామని ఈ సినిమా తీస్తున్నాను. అయ్యా మీకు మీ అజ్ఞానానికి ఆ జ్ఞానానికి ఒక నమస్కారం. మీరు కాస్త ఊరుకోండి. అయ్యా ఈ ప్రెస్ మీట్కి ఇంతటితో ప్యాకప్ చెప్తున్నాను. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రైట్. అయ్యా ప్రెస్ వారు 1 minute. సార్ సార్ ఓ మాట చెప్పొస్తాను. వెళ్ళరే. చెప్పండి సార్. ఏం లేదు, సినిమా కథ ఏమిటని ప్రొడ్యూసర్ కొట్టిపారేసినా కథ అన్నది లేకుండా సినిమా ఉంటుందో చెప్పండి. ఆయన చెప్పినట్లు పాటలు, ఫైట్లు, కామెడీతో పాటు కథ కూడా ఉంది. చిన్న కథే, ఉసిరికాయంత కథ. ఆ కథ నేనే రాశాను. అందుకని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నా పేరే రాసుకోండి. ఓకే ఓకే వెళ్ళండి. ఇదే ప్రెస్. డైరెక్టర్ ఏం చెప్తున్నాడు? అది అది నువ్వు ఆగు, నే చెప్తా. ఈ సినిమాకు ఉసిరికాయంత కథ ఉంది, ఆ కథ నాదే అన్నాడా? అవును సార్. నిజమే. ఆడు ఉసిరికాయంత కథ చెప్తే ఆ కథకి కామెడీ హాస్యాన్ని జోడించి దాన్ని ఎలక్కాయంత సైజుకి తెచ్చింది నేను. మనం చేత కథా నిర్మాత కాలానికి ఎదురుగుండా నా పేరు వేసుకో. ఏంటి? థ్యాంక్ యూ ఇంకేం? థ్యాంక్ యూ సార్. వెళ్ళరా.